లేఅవుట్లలో అక్రమాలు పెరిగిపోయినాయి. 10% వదలకుండా ఇల్లీగల్ గా చేసేవాళ్ళు కొంతమంది, 10% వదిలినట్టు చూపించి మళ్ళీ అమ్మేయటం. ఇది దుర్మార్గం. ఇది దుర్మార్గం. అంటే ఇక్కడ 286 అంకణాలు ఈ లేఅవుట్ లో పంచాయతీకి 10% వదిలింది చూపించారు. ఇంచుమించు 3-4 కోట్లు చేస్తుంది. ఇక్కడ 5-6 లేఅవుట్లు ఉంటే ఎక్కడ ఓపెన్ స్పేస్ లేదు. ఈ ఉండింది కూడా మళ్ళీ తప్పుడు పత్రాలు రాసేసి పేర్లు మార్చుకున్నారు. నిన్న కోర్టు మందలిచ్చింది. పంచాయతీ సెక్రటరీ 2 రకాలుగా పంపించాడని కోర్టు మందలిచ్చిన తర్వాత పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయినాడు. ఆల్రెడీ కోర్టు ఇచ్చింది. ఆల్రెడీ ఇది పంచాయతీ స్థలం అని కోర్టు ఇచ్చింది. మళ్ళీ రికార్డులు మార్చి మళ్ళీ ఇంకొక దొంగ పట్టా చూపించినారు. ఏంటిది? నేను ఒకటే చెప్తుండా, ఎవరైనా సరే పబ్లిక్ ప్లేసులు ఆ 10% ఆ పిల్లలు ఆడుకునేదానికి, ఒక గుడి కట్టుకునేదానికి, ఒక బడి కట్టుకునేదానికి 386 అంకణంస్ ఎవడబ్బా సొత్తు? అసలు అధికారులు ఏం చేస్తున్నారు? నేను అందుకే చెప్పా, ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళకి ఎస్టిమేట్ వేయించమని చెప్పా. కాంపౌండ్ వాళ్ళు కట్టించుకోండి. అసలు పబ్లిక్ కి ఆ ఇది ఉండాలా, ఆ పట్టుదల ఉండాలా. ఇది మీ స్థలం, అది ప్రజల సొత్తు. అది ఎవడో ఒకడొచ్చి తప్పుడు పనులు చేస్తా ఉంటే చూస్తా కూర్చుంటారా? ఇక్కడ గానీ ఎవడన్నా అడుగు పెడితే తాట తీయండి, నేనుండా మీ వెనక. అందుకని మనం ఒక మంచి ఉద్దేశం, 10% మీరు కోట్ల రూపాయలు సంపాదించుకోండి, కానీ చిన్న పిల్లలు కూడా ఆడుకునేదానికి లేదంటే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. అందుకనే నేను ఎంపీడీఓకి, పోలీసులకి అందరికి చెప్పా, వెంటనే ముందు ఎస్టిమేట్ వేయించి కాంపౌండ్ వాళ్ళు కట్టించమన్నా ఆ పార్క్ డెవలప్మెంట్ చేస్తాం. మట్టి కూడా తోలుకొని లెవెల్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.